సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే మీరు సినిమా వాళ్ళు చెప్పారు ఈయన ఇది చెప్పాడు ఫర్దర్గా మీరేం కంక్లూజన్కి వచ్చారు? మాకు కేసు వరకే కంక్లూజన్ లైక్ ఏంటంటే ఇది ఇల్లీగల్ అండ్ ఏ సెక్షన్స్ అప్లై అవుతున్నాయి ఎంతవరకు ఇది అది వరకు మేము చూస్తాం అంతే. ప్రాసిక్యూషన్ విల్ బీ ఏ ప్రో ప్రాసిక్యూషన్. సో వాట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్రాసిక్యూషన్ ఆఫ్ దిస్ కేస్, దెర్ ఆర్ 5 కేసెస్ ఎట్లా ప్రాసిక్యూషన్ చేయాలని. దెన్ ఇంకా దాని తర్వాత అతను ఎట్లా మౌల్డ్ అవుతాడు ఎట్లా అనేది ఇట్స్ అతని సోషల్ మీడియా కానీ తర్వాత బయట పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ అవన్నీ చూసుకోవాలి. మీరు అరెస్ట్ చేసినాక ఐబొమ్మ రవి హీరో అయిపోయాడు, దాన్ని ఎట్లా చెప్తారు? అంటే పబ్లిక్ చాలామంది పబ్లిక్ కొంత ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అట్లాంటి వాళ్ళు కూడా ఫ్రీగా దొరుకుతుంది చేస్తే ఏమవుతుంది అంటే ఫ్రీగా దొరుకుతుందని మనం అన్నీ అడల్ట్రేషన్ చేయలేం కదా. అది ఇల్లీగల్ అన్నప్పుడు ఇల్లీగల్ అంతే. అది రూపాయిది కావచ్చు 100 కోట్లది కావచ్చు. దట్స్ ఇట్. ఓకే సార్, అంటే ఫైనల్గా చూస్తే దీంట్లో ఐబొమ్మ రవి అనే ఒక వ్యక్తిని పట్టుకుంటే పైరేస్ మొత్తం ఆగిపోతుందని అనుకోవచ్చా, లేకుంటే మళ్ళీ పైరేస్ కంటిన్యూ ఉంటుంది? నో ఐబొమ్మ రవి ఇస్ వన్ డ్రాప్ ఇన్ ఓషన్. ఐబొమ్మ చాలామంది ఇంకా చేస్తూనే ఉన్నారు. మీరే కొన్ని అంటున్నారు అదే మూవీ రూల్స్ అని వస్తుంది ఇంకోటి వస్తున్నాయని. సో వాటిని అక్కడున్న వేరే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ చూస్తే మనము ఇంకా ప్రొసీడ్ చేస్తాం. లేకపోతే దీంట్లో ఏమైనా లింక్ అయినా అక్కడ కూడా మేము ప్రొసీడ్ అవుతాం. అంటే మూవీ రూల్స్ అనేది ఒక హబ్గా ఉంది కదా ఇప్పుడు సినిమా పైరసీకి, దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అది ఇక్కడ నుంచి ఆపరేట్ కావట్లేదు, తమిళనాడు నుంచి ఆపరేట్ అవుతుంది. సో దే హ్యావ్ మన ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది కదా, మన తెలుగు ఇండస్ట్రీ కూడా సో దాని మీద కూడా మనకు ఈ లీడ్ దొరికితే లీడ్తో అవుతుందంటే డెఫినెట్గా మనం అక్కడ కూడా లీడ్ వెళ్తాం. మనం అది కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. సార్ అన్ని క్రైమ్స్కి టెలిగ్రామ్ అనేది ఒక హబ్గా మారింది. దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? లేకపోతే దానికి సంబంధించి సెంట్రల్కి ఏమైనా రాయట్లేదు, దానికి సంబంధించి మేనేజ్మెంట్ ఎందుకు పిలిచి మాట్లాడలేదు? ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. ఇప్పుడు చాలా చైనీస్ యాప్స్ని ఆల్మోస్ట్ 80 to 90 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసేసింది. ఏది లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అన్నీ బ్యాన్ చేసేసింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వెరీ సీరియస్ స్టెప్స్. ఈ పైరసీ చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? పైరసీ మాత్రం ఇట్ ఇస్ ఇల్లీగల్ అండ్ పైరసీ చేయొద్దు. చేసేసి పైరసీ చేసిన సినిమాని చూడొద్దు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లస్ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ చేస్తున్నది మాత్రాన పైరసీ ఆగుతుందా అంటే ఆగదని చెప్పి కూడా అధికారులు అంటే, ఎందుకంటే పైరసీ చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు, చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ పైరసీ జరుగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఐబొమ్మ రవితో పాటు ఇంకా చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళని సంబంధించి కూడా ఇంకా గాలింపు చేస్తున్నారు. ఇంకోటి మూవీ రూల్స్ అనేది ఒక సంస్థ ఉంది, ఒక వెబ్సైట్ ఉంది, దానికి సంబంధించి కూడా ఇంకా వర్కౌట్ నడుస్తుంది. మరోవైపు చూసినట్టయితే సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైతే ఈ ఐబొమ్మ రవితోటి కొంత కట్టడి చేసినట్టు కొంచెం కనబడేటప్పటికీ ఇంకా చాలా మంది చేస్తున్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెప్తారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వెట్లెట్.